హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కావచ్చు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించి డైలీ 2 to 3 అవర్స్ అయితే మార్నింగ్ లేసి అన్ని న్యూస్ పేపర్ చదివి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కంపల్సరీ ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా నుంచి మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సబ్స్టేషన్లో పర్మనెంట్ ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ నిన్న నుంచి ఈ న్యూస్ అయితే మనకు వాట్సాప్లో వైరల్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను అయితే దీనికి సంబంధించి డౌట్ అడిగారు. ఇది నాకు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దీని అయితే సెండ్ చేయడం జరిగింది. ఇది నిజమేనా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది March 6 ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినట్లయితే ఇక్కడైతే ఉంది. బట్ March 6 కావచ్చు, 7 కావచ్చు, ఈ రెండు రోజు మనకు హైదరాబాద్ మెయిన్ సిటీ పేపర్లో నేను చెక్ చేశాను. ఎటువంటి న్యూస్ అయితే దీనికి సంబంధించి అయితే లేదు. ఇది 100% ఓల్డ్ న్యూస్, ఇది న్యూ న్యూస్ అయితే కాదు. యాక్చువల్గా దీనిలో అయితే ఏమి ఇచ్చారంటే సబ్ స్టేషన్లో పర్మనెంట్ ఆపరేటర్లకు సంబంధించి సో విద్యుత్ శాఖ కొత్త ఆపరేటర్లను నియమిస్తుందంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా 1000 నుంచి 1500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ ఉంది. అయితే ఇది నాకు తెలిసి 100% ఓల్డ్ న్యూస్. ఎవరికైనా దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కింద నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదైతే మనకు ఈ మధ్యలో వచ్చిన అంటే March 6, 7 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే కాదు. చాలామంది అభ్యర్థులు అడిగారు కనుక నేను ఇక్కడ మీకైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్లకు సర్కారుపై కోపం ఉన్నదంటూ మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇదైతే 100% నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్లకైతే కొంత సర్కారు పైన అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే ఎటువంటి నోటిఫికేషన్లు వస్తలేవని. అయితే ఇక్కడ మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయినింగ్ భాగంగా ఈ విధంగా అయితే అనడం జరిగింది. తమకేం చేస్తలేడని వాళ్ళు అంటుండ్రు. మంత్రి ఎర్రబెల్లి 80% హామీలను కేసీఆర్ అమలు చేసిండ్రు, మిగతావి 3 ఏళ్లలో పూర్తి చేస్తారని చెప్పేసి ఓపిక పట్టాలని చెప్పేసి ఇక్కడైతే పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎలక్షన్లు అయ్యాక నిరుద్యోగ భృతి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు 1,20,000 కంచెలు చూసినట్లయితే త్వరలో SC, ST యువతకు ఉపాధి కోసం 100%లో 5 లక్షల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే నిరుద్యోగ భృతి 50,000 జాబ్స్కు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన అయితే వివరించారు. చూద్దాం మరి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్లు వస్తే మనకైతే హ్యాపీ అనుకోవచ్చు. చాలామంది అయితే ఈ ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇది ఎలక్షన్ స్టంటా లేకుంటే ఉద్యోగాలు రిలీజ్ చేస్తారనేది మనం వెయిట్ చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే HPCLలో 239 ఉద్యోగాలంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు ముంబై కేంద్రంగా ఉన్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు 239 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యంగా ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి, 200 పోస్టులు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో BE, BTech అండ్ ME, MTech, MBA చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ టాస్క్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దీని యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి April 15 వరకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దాని యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో 60% పోస్టులు ఖాళీ అంటూ ఒక న్యూస్ అయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కొత్త వ్యవసాయ చట్టాలతో భర్తీపై అనుమానాలంటూ న్యూస్ ఇక్కడ చూడవచ్చు. కేంద్రం తెచ్చినటువంటి కొత్త సాగు చట్టాలతో రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ల పనితీరుపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే రైతుల పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వ్యాపారులు ఎక్కడైనా కొనవచ్చు. ఈ చట్టాల సారాంశం. ఈ నేపథ్యంలో చట్టాలు రాకముందు నుంచి మార్కెట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భర్తీ చేస్తుందా లేక వాటిని రద్దు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 189 వ్యవసాయ మార్కెట్లు కమిటీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పోస్టులు వచ్చేసి మనకు 1861 పోస్టులు అయితే ఉన్నాయంట. అయితే దీనిలో ఎప్పటి నుంచో దాదాపు మనకు 1125 ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొత్తం 189 మార్కెట్లో ఏడాది పొడవునా పంటల విక్రయాలకు జరిగేటువంటి 30 లోపు అయితే ఉన్నాయంట. సో కొన్ని చోట్ల పంటలు రావడం లేదు కనుక అక్కడైతే ఎటువంటి విక్రయాలు లేవని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. అయితే మనకు వ్యవసాయ మార్కెట్లో దాదాపుగా 60% పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు వస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి ఈ 1125 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తుందా లేదా అంటూ మనకు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది.
అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగానికి దగ్గర దారి లైబ్రరీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు పేద విద్యార్థులకు వరంగా గ్రంథాలయాలు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో కీలక పాత్ర, సకల వసతులు కల్పిస్తూ ఉచిత శిక్షణ, కడుపు నింపుతున్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి ఉద్యోగార్థులు మంచిర్యాల లైబ్రరీ నుంచి 122 మందికి జాబ్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఈ జాబ్స్ సాధించినటువంటి వ్యక్తి కూడా ఇక్కడైతే ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. లైబ్రరీ వల్లే నేను జాబ్ సాధించానని చెప్పేసి. సో మనకు తెలంగాణలో చాలా అంటే డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో లైబ్రరీస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే నిరుద్యోగులు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఎవరైతే పల్లెటూరు నుంచి పట్టణాల వైపు వస్తారో వారికైతే ఇప్పుడు ఈ లైబ్రరీస్ అనేది చదువుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నట్లు ఇక్కడ మనకైతే ఒక న్యూస్ అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నిజమే. సో చాలామంది ఈ మధ్యలో మనకు లైబ్రరీకి వెళ్ళి చదవడం అనేటువంటి చూస్తున్నాం. దానిలో కూడా మనకు చాలా బుక్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కనుక ఎవరైనా ఉంటే ఆయా డిస్టిక్లో వాటిని అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే సివిల్స్ ప్రిలిమ్స్ ప్రణాళిక ట్రెండ్ అర్థమైతే సక్సెస్ సాధ్యమే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మనకు సివిల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే 2021 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేను దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ 2021 పరీక్ష విధానానికి సంబంధించి ఎవరైనా చూడకుంటే చూడండి. దీనిలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. పరీక్ష విధానం కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ అనేది తెలుగులో రాయవచ్చు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశాను. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఈరోజు మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా చదవాలి, చరిత్ర కావచ్చు, అదేవిధంగా జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో వీటి పట్ల ఈ విధంగా అవగాహన తెచ్చుకోవాలంటూ ఒక న్యూస్ అయితే మనకు ఈరోజు రావడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 4వ స్థానం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రతి లక్షలో 1690 మంది అంటే తెలంగాణలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది కలిగినటువంటి 16 రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానం ఉందంటూ రాష్ట్ర జనాభాను పరిగణలోకి తీసుకుంటే అత్యధికంగా 1.4% మంది ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. అదే రాష్ట్రంలో 16 రాష్ట్రాల్లో తీసుకుంటే మన తెలంగాణ అనేది 4th ప్లేస్లో ఉందంట. అదే దీనికి సంబంధించి ఇన్ని పోస్టులు ఉన్నప్పటికీ సో ఇప్పటి వరకు మనకి ఇప్పుడు పిఆర్సీ నివేదిక ప్రకారం అయితే 4,91,000 శాంక్షన్ పోస్టులు ఉన్నప్పటికీ ఇందులో 2020 డిసెంబర్ చివరి నాటికి 3 లక్షల మంది మాత్రమే జాబ్ చేస్తున్నారు. ఇంకా 191,000 అయితే ఖాళీగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. దాదాపుగా 37% మంది అయితే ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎస్సీ అండ్ నిరుద్యోగులకు ఈఎంటీలో ఉచిత శిక్షణ అంటే ఒక న్యూస్ అది రోజు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. సో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులకు నిరుద్యోగ యువతులకు అయితే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు సంబంధించి ఫ్రీ కోర్స్ అనేది ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారట. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉన్న నెంబర్స్ కాల్ చేసి వారికి మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. మార్చి 10 లోపు దీనికి సంబంధించిన దరఖాస్తులు అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరంటే దీన్ని అయితే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ గురుకుల నోటిఫికేషన్ విడుదల అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఆల్రెడీ మనకు నిన్న వచ్చినటువంటి న్యూసే. మార్చి 10 నుంచి మనకు ఏప్రిల్ 3 వరకు ఈ దరఖాస్తులు అయితే చేస్తున్నారు. ఏదైతే 5వ తరగతి ప్రవేశాల కోసం మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఉంటాయి కదా. సో వాటిలో 5th క్లాస్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మనకు అది ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 3 వరకు అయితే ఉంటుంది. అండ్ మే 30 తారీఖున దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ నేడు జేఈ మెయిన్ ఫలితాలు అనేది రిలీజ్ చేయనున్నారంట. సో ఈ రోజు మనకు ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి 26 జరిగినటువంటి ఈ జేఈ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఈరోజు అయితే రిలీజ్ కానున్నాయి. సో ఇవే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను 12 to 1 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. దాంట్లో జాయిన్ కండి. వీటన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చదవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ అయితే నేను అన్అకాడమీ గురించి చెప్తాను.